హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుంది? దీని ప్రభావంతో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి? అలాగే రేపటి రోజున ఉష్ణోగ్రతలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది? వడగాలులు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వీస్తాయి? ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. వెదర్ రిపోర్ట్‌కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ముందు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. క్లిక్ చేసి వెళ్లి జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనిటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. బంగాళాఖాతంలో ఈ తమిళనాడు, కోయంబత్తూర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల దగ్గర ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఒకటి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతోనే మనకు రాగల 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూద్దాము. ఇక్కడ ఇమేజ్ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రస్తుతం ఈ టైంకి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. ఒకసారి దీంట్లో మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఈ ప్లేస్‌లో అయితే కొనసాగుతూ ఉంది. ఇంకొక ఇమేజ్‌లో ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను. ప్రెజెంట్ ఈ కడప డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రెయిన్ అనేదైతే పడుతుంది. దాంతో పాటుగా తెలంగాణ స్టేట్‌లో మన ఏపీ జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాల్లో ఆ యొక్క ప్రాంతాలకు కూడా వర్షాలు అయ్యేటువంటివైతే ప్రజెంట్ కురుస్తూ ఉన్నాయి. అది కూడా లైట్ రెయిన్ అండి, హెవీ రెయిన్ కూడా కాదనమాట. రిమైనింగ్ మన ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా లేవు వర్షాలు. దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో కూడా లేవు. రాయలసీమలో మాత్రం ఈ కడప, కర్నూలు ఆ పరిసర ప్రాంతాల దగ్గర వర్షాలు అయ్యేటువంటివైతే పడుతూ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఈరోజు రాత్రి 10, 11 గంటల సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ తిరుచాపల్లి, దాని తర్వాత తమిళనాడు, కోయంబత్తూరు ఈ పరిసర ప్రాంతాల దగ్గర నేను చెప్పాను కదా! ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది కొనసాగుతుందని. దీని ఎఫెక్ట్ వలన మనకు రేపు తెల్లవారుజాము నుంచి మాక్సిమం ఈరోజు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుతాయి వర్షాలు. తెల్లవారుజాము నుంచి తమిళనాడు, చెన్నైకి ఆనుకున్నటువంటి మన ఏపీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని కొన్ని ప్రాంతాలకు అక్కడక్కడ వర్షాలైతే పడతాయన్నమాట. మెయిన్ వచ్చేసి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అలాగే రాయలసీమలో వచ్చేసి కడప డిస్ట్రిక్ట్. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌కు కొంచెం హెవీ రైన్ నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? మోస్ట్‌లీ మనకు ఈరోజు రాత్రి 10, 11 గంటల సమయం నుంచే తిరుపతి డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని ప్రాంతాలకు రెయిన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇది అర్ధరాత్రి 1 గంట, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు వర్షం అనేది అయితే ఉందన్నమాట. ఈ సూళ్ళూరుపేట, తడ కావచ్చు, నాయుడుపేట, శ్రీ వెంకటగిరి, గూడూరు, అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఇక్కడ వరకు నెల్లూరు డిస్ట్రిక్ట్ కొన్ని ప్రాంతాల దగ్గర వరకు అయితే వర్షాలు అయ్యేటువంటివి పడే అవకాశం అయితే ఉంది ఈరోజు అర్ధరాత్రి. రిమైనింగ్ ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఈవెన్ తెలంగాణలో కావచ్చు, మన ఏపీలో, ఉత్తరాంధ్ర ఎక్కడా కూడా. ఇక్కడ ఈ యొక్క అల్పపీడన ద్రోణి, ఉపరితల ద్రోణి కనిపిస్తూ ఉంది కదా! దీని ప్రభావంతోనే మనకు రేపు వర్షాలు అయ్యేటువంటివి ఉన్నాయి ఈరోజు అర్ధరాత్రి నుంచే. ఈ దిశగా గనుక వచ్చినట్లయితే. ఓకేనా? ఇలాగైతే ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ ఇమేజ్ వచ్చేసి రేపు తెల్లవారుజామున 5, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట.
సో ఒకసారి ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రేపు తెల్లవారుజామున కూడా తిరుపతి డిస్టిక్ సరిహద్దుల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి. అలాగే నెల్లూరు డిస్టిక్‌లో ఉన్నటువంటి ప్రాంతాలకు ఉన్నాయి. చెన్నై ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలకు కూడా ఈ ఏరియాలో మొత్తం కూడా వర్షాలు అనేటువంటివి పడతాయన్నమాట రేపు తెల్లవారుజామున. రిమైనింగ్ ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ అలాగే తెలంగాణలో ఎక్కడా కూడా వర్షాలు అనేటువంటివి లేవు. ఓకేనా? సో ఇక్కడికి క్లియర్. సో ఇక రేపు ఉదయం 10, 11 గంటల ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో ఈ ఇమేజ్ ద్వారా చూద్దాం. ఓకేనా? సో మ్యాక్సిమం మనకు రేపు 10, 11 గంటల సమయంలో ఏపీలో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ ఇమేజ్ వచ్చేసి రేపు సాయంత్రం 4:30, 5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరము, కాకినాడ, ఏలూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎక్కడా కూడా వర్షాలు అనేటువంటివి లేవన్నమాట. ఓకేనా? సో మీకు క్లియర్‌గా వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది రేపు సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో. సో అప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. సో అలాగే దక్షిణ కోస్తాంధ్రాలో తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి మళ్ళీ రెయిన్ అనేది ఉందన్నమాట రేపు సాయంత్రం. సో అంతేనండి. ఇక రేపు నైట్‌కి ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి పడే ఛాన్స్ అయితే లేదు. సో మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా చూద్దాము. ఇది ఈ శాటిలైట్ ఇమేజెస్‌లో లైవ్ రూపంలో మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. రేపటి రోజున ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ పోలవరము, ఎన్టీఆర్ జిల్లా, కొండూరు, ఇబ్రహీంపట్నము మండలాల్లో వడగాలులు వీచే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా? ఇక్కడికి క్లియర్. రానున్నటువంటి 24 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుందో. సో మీకు డైలీ కూడా రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.